ఇవాళ నా ఓపీడీకి ఒక పేషెంట్ మేడం బీట్రూట్ తింటే పీరియడ్లో బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుందా అని అడిగారనమాట. అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర కూడా లేదు, ఎందుకంటే అసలు నాకు అవేమీ తెలియదు. సో నేను దీని గురించి నిజంగానే చదువుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు బీట్రూట్ తింటే బ్లడ్ పెరుగుతుందా అని అడిగే పేషెంట్స్ ఉంటారు, కానీ బీట్రూట్ తింటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా అనే పేషెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. సో దీని గురించి తెలుసుకుందాం. జనరల్లీ ఏబీసీ జ్యూస్ అనేది కామన్గా అందరు పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీకి వచ్చేవాళ్ళు, గైనకలాజికల్ ఓపీకి వచ్చేవాళ్ళు తీసుకుంటారు. ఈ ఏబీసీ జ్యూస్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రక్తం పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి తీసుకుంటారు అని చెప్తారు. అండ్ చాలా మందికి ఏంటంటే జనరల్గా రక్తం తగ్గితే బీట్రూట్ మూలంగా బ్లడ్ పెరుగుతుంది అని అపోహ అయితే ఉంటుంది. అసలు బీట్రూట్ తినటం మూలంగా బ్లడ్ పెరగడం అనేది అయితే ఖచ్చితంగా మిత్తే. ఎందుకంటే బీట్రూట్లో రక్తం పెరిగే గుణం అయితే ఏమి ఉండదు, రెడ్గా ఉంటుంది కాబట్టి బ్లడ్ పెరుగుతుంది అనుకోవడం అయితే కరెక్ట్ అయితే కాదు. బట్ ఈ పేషెంట్ అడిగిన క్వశ్చన్కి నేను చదివినప్పుడు ఏంటంటే బీట్రూట్లో కొన్ని డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే బీట్రూట్లో ఫోలేట్, ఐరన్, వైటమిన్ సి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది నార్మల్ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాగానే మనకి ఎన్నో కొన్ని వైటమిన్ సప్లిమెంటేషన్కి, మినరల్ సప్లిమెంటేషన్కి యూజ్ అవుతుందే కానీ డ్యూరింగ్ పీరియడ్స్ తీసుకుంటే బ్లడ్ తగ్గిపోవడం కానీ, బ్లడ్ మళ్ళీ పెరగడానికి బీట్రూట్ ఉపయోగపడడం కానీ అలాంటివి అయితే అసలు ఏమీ ఉండవు. ఇట్ ఈస్ జస్ట్ ఎ మిత్. నిజంగానే మీకు పీరియడ్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా, బ్లీడింగ్ అవడానికి అసలు కారణం ఏంటో ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ చెకప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గరకు వచ్చిన అమ్మాయి జస్ట్ 16 years గర్ల్, కానీ ఆ పాప అలా అడగడంతో ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏంటి అంటే 16-year-old పేషెంట్కి మేము చూసిన షీస్ హ్యావింగ్ సివియర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఆ పేషెంట్కి అసలు 3 months నుంచి పీరియడ్ రాలేదు, దాని మూలంగానే ఇన్ హర్ పీరియడ్ షీ హ్యాడ్ హెవీ బ్లీడింగ్ అనమాట. దీన్ని వాళ్ళు బీట్రూట్తో కోరిలేట్ అనేది చేసుకుంటున్నారు. సో ఈ కాలంలో ఏంటి అంటే ఏదైనా ఫ్రూట్ మూలంగానో వెజిటబుల్ మూలంగానో బ్లీడింగ్ ఎక్కువ అవడం అట్లాంటివి ఏమీ జరగవు. అట్లాంటి ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ వర్స్.